చైన్ స్నాచర్లు బైక్లపై వెళుతున్న మహిళలు టార్గెట్ చేస్తున్నారని, మహిళలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 21న కవిటి, కంచెలి, ఇచ్చాపురం ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ దొంగలను పోలీసులు పట్టుకున్నారని, వారి వద్ద నుంచి 8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నేరం జరుగుతున్న ప్రదేశాల్లో గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీరిపై మొత్తంగా 6 కేసులు నమోదయ్యాయని, వీరి వద్ద నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, ఆభరణాలు 7,76,958 రూపాయలు విలువ చేస్తాయని, వీటిని రికవరీ చేయడం జరిగిందని అన్నారు. ఇక మహిళలు ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ప్రవర్తనను గమనించి తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. అజాగ్రత్తగా ఉంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. నిందితుడు కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన నర్తు రాజేష్గా గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. సో టోటల్గా ఇందులో మనకి అబవ్ 8 తులాస్ గోల్డ్ చైన్స్ మొత్తం లాస్ అవ్వడం జరిగింది. అది 100% రికవరీ, మనకి ఇంటాక్ట్ రికవరీ కూడా అవ్వడం జరిగింది. వీళ్ళ మోడస్ అపరండే ఎంఓ వచ్చేసి విక్టిమ్ బైక్ పైన వెళ్తూ ఉంటారు, ఈయన బైక్ పైన వస్తారు. వాళ్ళని మాటలతో పెడుతూ ఈవెన్ బైక్స్ రన్నింగ్లో ఉన్నా కూడా చైన్స్ స్నాచింగ్ చేసి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇందులో మనకి రీసెంట్గా ఏంటంటే కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక టీచర్ని అక్కడికి నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడ టీచర్ని కొంచెం మనకి ఆ చైన్ స్నాచింగ్ చేయడమే కాకుండా ఒక రాయితోటి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళకి చిన్న ఇంజురీస్ తలపైన అవ్వడం కూడా జరిగింది. ఇది మనకి డిసెంబర్ 16వ తారీఖున జరిగింది అక్కడ ఇన్సిడెంట్ ఇది. సో ఈ అఫెన్స్ కూడా ఆయనే చేశారు. సో వీళ్ళు ఏంటంటే మనకి రీసెంట్గా జూలై 20వ తారీఖున 2024న వీళ్ళు ఖతర్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఈయన లేబర్ వర్క్ చేసేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. మనకి కాశీబుగ్గ సబ్ డివిజన్కి సంబంధించి మనకున్న ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒడిశా స్టేట్ తోటి బార్డర్ ఉండడం ఒకటి. సో ఈ బులెటిన్ అప్డేట్స్